నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కొండగట్టులో 40వ గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. పూజ్య గురువు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 25,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో భక్తులు రామనామ సంకీర్తనలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ, నీరు, పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు వైశాఖ పౌర్ణమి తేదీ వచ్చి మే నెల 1వ తేదీ మేడే. ముందుగా కార్మికులకందరికీ ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ ఈ భారతదేశం అందరికీ భోజనం పెట్టింది. ఎవరికి వాళ్ళు పని చేసుకుని ఆనందంగా ఉండండి. కానీ దేశానికి అహితం జరిగే విధంగా ఎవరైతే ఎడారి మతాల వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండకూడదు. నిస్సందేహంగా ఈ దేశం మంచి కోరే ప్రతి ఒక్కరు మా వాళ్ళే. ఈ అంజన రాముడు సేవ చేశాడు, మనం భారతమాత సేవ చేద్దాం. ఇది రామరాజ్యం అంటాం, ఇది రాముడిది మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి రామరాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇదిగో సైన్యం కదిలింది. గిరి ప్రదక్షిణ సైన్యం ఈరోజు ఇప్పటికే 10,000 మంది దర్శనం చేసుకుని ప్రదక్షిణ గెలిపారు. ఇంకొక 10,000 మంది సులభంగా ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మనకి మన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మజ్జిగ, మంచినీళ్లు, అరటిపళ్ళు ఏర్పాటు చేసింది. అలాగే దాంతోపాటు డి సంపత్ గారు కరీంనగర్ నుంచి ఒక 10 బస్సులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు అరటిపళ్ళు, మంచిగా అలాగే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంత మంచి ఏర్పాటు చేసిన మన శ్రీనివాస్ గారిని మనం తలుచుకోవాలా. అలాగే గిరి ప్రదక్షిణకి చాలా కష్టపడుతూ ప్రయత్నం చేస్తున్న ఆదిని గారిని తలుచుకోవాల్సిందే. అలాగే మా టీం ఎప్పుడైతే మొట్టమొదటి ప్రారంభం చేశామో అప్పుడు శ్రీనివాస్ అనుకోండి, మల్లేష్ అనుకోండి, ఇంకా చాలా మంది, కాట్నపల్లి అనిల్, ఇంకా చాలా మంది ఉన్నారు, రాజమల్లు. మేడే సందర్భంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను సిఐటియు నాయకులు జోగు రాములు ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు నాయక్వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ 1886 చికాగో నగరంలో పని గంటల కొరకు జరిగిన పోరాట ఫలితమే నేటి 8 గంటల పని కార్మిక హక్కులు సాధించడం చికాగో స్ఫూర్తితోటే కొనసాగుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారని, అందరూ ఎర్ర జెండానే ఎగురవేస్తారని అన్నారు. గ్రాట్యుటీ సౌకర్యం, బీమా సౌకర్యం, ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇండ్లు. సరే, కాంగ్రెస్ 1886 చికాగో నగరంలో జరిగిన కార్మికుల పని గంటల కోసం జరిగిన పోరాటంలో అమరులైన వారి స్ఫూర్తితోటే ఈరోజు 8 గంటల పని విధానము, కార్మిక హక్కులు తదితర చట్టాలని ఈరోజు తీసుకోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని ఘనంగా జరుపుతున్నాం. ఈ మేడే సందర్భంగా ఈ మన భారతదేశంలో కార్మిక హక్కులపైన పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. ఓ పక్క 29 చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను సమ్మెలు చేసే హక్కులను, అట్లాగే 12 గంటలు పని పెంచడము, ఇట్లాంటి అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోటలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. భారీ ఆస్తి నష్టం సంభవించిన ఈ ఘటనపై ఎమ్మెల్యే పరిశీలన చేపట్టారు. వి కోట మండల కేంద్రంలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి గురువారం సందర్శించారు. స్థానికంగా చేతన్ రాథోడ్ నిర్వహిస్తున్న ఆదర్శ్ మార్కెటింగ్ పీవీసీ పైప్ల గోడౌన్ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కావడంతో
సుమారు 2 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. అక్కడ వచ్చిన తర్వాత ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ అంటే 75% సేఫ్ అయింది. 9:30 10 o'clock వచ్చినాం. 10 o'clock నుంచి 3 o'clock అయింది మొత్తం చాలా ఘోరన్నారు. 2:30 బిల్డింగ్ వచ్చేసి 2:30. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరిబీ గ్రామంలో ఈరోజు గౌతమ బుద్ధుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ పాల్గొని గౌతమ బుద్ధునికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా బుద్ధుని మార్గంలో నడవాలని, వారి యొక్క ఆచరణను పాటించాలని, గౌతమ బుద్ధుని కంటే ఈ శ్రేష్టమైన వ్యక్తి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరూ లేరని, వారి బాటలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచి మన భారతదేశానికి మణికట్టులాగా రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా ముధోల్ మండలంలోని తరోడో గ్రామానికి చెందిన షకీల్ ఖాన్ 8 ఎకరాల మొక్కజొన్న పంట, సికందర్ అలీకి చెందిన 2 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయినవి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగిందని రైతులు తెలిపారు. చేతికొచ్చిన పంట కాలి బూడిదవ్వడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకొనుచున్నారు. పలమనేరు మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర ప్రారంభానికి సాంకేతంగా నిర్వహించే గంగా జాతర చాటింపు ఘనంగా జరిగింది. ఈ చాటింపుతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు గ్రామ ప్రజలకు తెలియజేశారు. తమిళ చిత్తారై నెల చివరి మంగళవారం సందర్భంగా ఈ చాటింపు సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. గ్రామంలోని అపవిత్ర శక్తులను పారద్రోలి గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
చాటింపు ప్రక్రియ అనంతరం అర్ధరాత్రి 12 గంటల నుండి జాతర ముగిసే వరకు గ్రామ పొలిమేరలు దాటి ఎవరూ బయటకు వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ జాతరలో పాల్గొనాలని నియమాలు అమల్లోకి వచ్చాయి. దేవస్థానం నందు మేము చేసిన రజకులు మేము కులాంతరముగా ఈ సేవ చేస్తున్నాం. మా తాత కాలం నుంచి మేము 15 రోజులు చాటు పెట్టి అమ్మవారి శ్రీ మారమ్మ తల్లి గారిని 15 రోజుల దేవాలయం ముందు నిలిపి 15వ రోజు అమ్మవారు శ్రీ గంగాదేవిని బయట తీసుకొస్తూ శిరస్సు మెరుగుని చేస్తూ అమ్మవారి ఉగ్రరూపంతో వచ్చి ఒక్కరోజు 24 గంటల సేపు అమ్మవారు ఇక్కడ కూర్చొని 25వ గంట సేపు మరుసటి రోజు 5 గంటలకు అమ్మవారు జల్ది పోవచ్చు. అందువలన ఈ మారమ్మ తల్లి ఈ 15 రోజులు అమ్మవారికి కూడా భద్రత కల్పించి ఆ అమ్మ ఉగ్రరూపాన్ని శాంతికిచ్చి 15వ రోజు ఆ మారమ్మ తల్లి గంగమ్మ తల్లి ఇద్దరు జల్దికి పోవచ్చు. అందరికీ నమస్కారం. పల్మనేరు పట్టణ ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ గంగమ్మ జాతర ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా గంగమ్మ జాతరలో ముఖ్య పాత్ర పోషించేది ఎవరంటే రజకులమైన మేము. రజకులకి అనేది ఏమంటే అమ్మ నా ఇంటి కోడలు. అందుకోసం షార్ట్ రోజు దగ్గర నుంచి 15 రోజుల వరకు కూడా రజకుల్లో పెద్దలు ఒకరు ఇక్కడ కంకణం కట్టి ప్రతిరోజు చన్నీటి స్నానం చేసి ఉపవాసం ఉండి 15 రోజులు నిష్టగా గరికి పూజ చేసుకొనేసి ఒంటి మీద చొక్కా కూడా లేకుండా పంచతో ఉండి అంత పవిత్రంగా ఉండి 15 రోజులు కూడా అమ్మగారికి సేవలు చేసుకుంటూ శిరస్సు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామి గుడి దగ్గర గంగమ్మ తల్లి శిరస్సుకి పూజ చేసి మొట్టమొదటగా మీద పెట్టుకొని మోసుకొని మొత్తం పొలమేరు పట్టణం అంతా కూడా అమ్మవారిని శిరస్సు మీద పొలం మీద మోసుకుంటూ మా రజకులం ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా అడుగులు వేసుకొని గంగమ్మని గుడి వరకు తీసుకొని వస్తాము. అట్లా అదేవిధంగా జల్జీ రోజు కూడా పొద్దున మా ఇక్కడ నుంచి గంగమ్మని తీసుకొని జల్దీ వరకు కూడా మేము మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం ఏమంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. గంగమ్మని మోయడం అనేది మాకు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా భావించుకుంటూ గంగమ్మ జాతరలో చాటింపు ఎందుకు వేస్తారంటే, చాట్ రోజు ప్రతి ఒక్కరు కూడా గంగమ్మని దర్శించుకొని చాట్ రోజు ఉన్నవాళ్ళు కంపల్సరీగా శిరస్సు రోజు పండగకు కూడా రావాలని పెద్దలు చెప్తున్నారు. అది ఖచ్చితం అంటే ఖచ్చితమే. కొంతమంది వీలుంటే రావచ్చు, లేకపోతే కూడా అంత ఇదేంటి కంపల్సరీ వచ్చి దేవుడి సేవలో అందరూ కూడా దేవుడిని దర్శించుకుంటే మంచిది. చిత్తూరు జిల్లా అటవీ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి నేడు పదవీ విరమణ పొందుతున్న శ్రీ రామాపురం నారాయణ గారి జీవిత ప్రయాణం సేవలు ఆదర్శప్రాయంగా నిలిచాయి. శ్రీ రామాపురం నారాయణ గారు 10 ఏప్రిల్ 1964న ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి శ్రీ రామాపురం సుబ్బానాయుడు, తల్లి శ్రీమతి మంగమ్మ దంపతులకు 4వ సంతానంగా తమిళనాడులోని తిరుత్తని సమీప కేజీ కండ్రిగా గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టపడి ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగారని అన్నారు. మా అధికారుల సమక్షంలో 32 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇదో లాస్ట్గా అందరితో ఆప్యాయతంగా మిత్రులతో ఫ్రెండ్స్తో పాత్రికేయులు అందరితో కలిసి అధికారులతో చాలా ఆనందంగా కాకపోతే పలమనేరుకు వచ్చిన తర్వాత
నిజంగా అంటే చెప్పాలంటే నాకు బాగా సహకరించింది అంటే పత్రిక. ఎందుకంటే ఏ ఒక్క విషయంలో కానీ నాకు ఎప్పుడు కానీ ఏదైనా చెప్తే దాన్ని అనుసరించుకోవడం అన్నీ చేసిన తర్వాత నాకు చాలా గొప్పగా ఫీల్ అయ్యేదంటే మీ యొక్క ఆదరణ ఉంది కాబట్టి నేను నా పేరు హ్యాపీగా పనిచేయగలను. రెండోది నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి అంటే అది గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది కాబట్టి నేను చేయగలను. నా అంతా ఉద్దేశంగా కానీ ఒక ముసలిపాడు గెలిఫెట్ క్యాంప్ ఒకటి నగరం వంశీ ఇంత డెవలప్ చేసింది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే పొలంనేరు నాకు ఒక జన్మనిచ్చిందని నేను చెప్పాలి. నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు పొలంనేరు మర్చిపోలేను. మీ అందరికీ మా ఇప్పుడు నేను భావిస్తూ ఏరియాలో పట్టుకున్నాను కానీ ఆడ స్మగ్లర్స్ దాంతోనే డీల్ అయినావు. కాకపోతే సంతోషంగా అంటే ప్రజలకు మెచ్చేటట్లు ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగం చేసింది ఈ పొలంనేరులోనే. 1.5 సంవత్సరం హ్యాపీగా నేను ఫీల్ అవ్వడం పొలంనేరు. ఈరోజు మీ లాస్ట్ యూనిఫామ్ నిజంగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడే కాదు ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ వస్తుంది. కానీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కానీ బట్ నేను ఎప్పుడు యూనిఫామ్ ఇప్పుడు తీసేసినా కానీ యూనిఫామ్ ఉన్నట్టే నేను భావించి అదే నేను ఏ కార్యక్రమం చేయాలో నా వాలంటీర్గా ఏదైనా చేయగలిగితే చేస్తాను. ఇప్పుడే ఒక ట్రస్ట్ స్థాపించాము. ఆ ట్రస్ట్లో ఏదో ఒకటి మేము చేస్తాము. ఆ ట్రస్ట్ తరపున వల్ల దాన్ని డెవలప్ చేయాలని తలుచుకుంటున్నాను. నేను ఏది చెప్తే దానికి ఏ రోజు కాదని చెప్పింది లేదు. ఇందులో నేను మరచిపోని స్టాఫ్ ఎవరంటే పొలంనేరు. అంత బాగా జన కోఆపరేట్ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా గడిచిపోయారు పొలంనేరులోనే. కానీ ఇది తప్పదు. 60 సంవత్సరాలుగా పలకరించిపోతానని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి అంటేనే మాకు ఏనుగులమ్మా. మాకు ఏనుగులు పంట నష్టం కాకుండా చూడటమే మా బాధ్యత. రెండోది ఏనుగులు హ్యాపీగా ఉంటుంది, మనం కూడా ఈ ప్రకృతి కూడా బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో. రెండోది ఏమంటే ఈ 1.5 సంవత్సరాల కాలంలో చాలా తక్కువ పంట నష్టం జరిగింది. రెండోది ఏంటంటే మనం ఇన్ టైంలో చెక్స్ ఇవ్వడం కానీ ఎవ్రీ 3 months గవర్నమెంట్ శాసనసభ్యుల ద్వారా చెక్లు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు అప్డేట్గా ఉన్నాం మనం. ఎవరికి కానీ ఎటువంటి పెండింగ్స్ లేదు. ఈ ఒక్క మంత్ తప్పితే కొంచెం అందరికీ కానీ పరిష్కారం జరిగింది. నాకు తెలిసి చాలా తక్కువ మన పొలంనేరులోనే కాంపిటీషన్ ఉంది. అదైతే నేను గర్వంగా చెప్పాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. నిర్మల్ జిల్లా బాయిన్సాలో అధికారం కోల్పోయిన ఎంఐఎం నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, బీజేపీ కౌన్సిలర్ ఆలయం లక్ష్మిని తప్పుదోవ పట్టించారని, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఎంఐఎం నాయకులను హెచ్చరించిన మున్సిపల్ చైర్మన్ తూమల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ ఖుతీజా సిద్దికి, కౌన్సిలర్లు ప్రవీణ్, సుభాష్, వడ్నపు శ్రీనివాస్, నాయకులు చింతపండు మహేష్. ఏప్రిల్ 2026 రోజున కోఆప్షన్ ఎన్నికలు మైసా మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగింది. దాంట్లో మొదటిగా ఎలక్షన్ జరిగే ప్రాసెస్లో వాయిస్ ఓటు ద్వారా ఎన్నుకోబడని నియమ నిబంధనలు ముందే టీపీఓ గారు అందరికీ చెప్పడం జరిగింది. ఆ నియమ నిబంధనలు ప్రారంభించిన తర్వాతనే నేను తీసుకోవడం జరిగింది. కానీ ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా మా యొక్క బీజేపీ కౌన్సిలర్ అల్లం లక్ష్మీబాయిని భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా చేతులెత్తే ప్రయత్నం చేశారు. కానీ ఆ పన్నాగాలు సాగలేదు. అది దాన్ని మేము చట్టవిరుద్ధంగా భావించి ప్రజాస్వామ్యాన్ని కూడి చేశారు ఈ ఎంఐఎం గుండాలు. ఈ ఎంఐఎం గుండాలకు మేము రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తాము. ఎందుకంటే వారు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. 20 సంవత్సరాలలో పైసాలో ఏం జరిగిందంటే అభివృద్ధి పేరు జరగదు. ఓన్లీ మత కల్లాలు మాత్రమే, ఇంకా జరిగింది ఏం లేదు. అక్కడ బడే మియా ఓవైసీ ఏమంటాడు, हम जाबिर के शिवा एमआईएम यहाँ पे जो कंपलसरी जीतता है. अभी क्या हुआ मियाँ, बड़े मियाँ जीत के जीता है ना, क्या हुआ, क्या हो रहा है हम भी बताएंगे. अभी तेरा हुकूमत नहीं चलने वाला है, हम दिखाएंगे क्या करने वाला है. इंको विषय ఏమిటంటే ఈరోజు మా 8వ వార్డు కౌన్సిలర్ గిరిజన బిడ్డ అయిన సుభాష్ గారి పైన ఎంఐఎం కౌన్సిలర్లు వారిపైన చేసుకోవడం జరిగింది. దాని పేరు మీద కూడా మన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే జాబీరు, నువ్వు ఇంకా మా విజయాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నిద్రలో నుంచి ఇప్పటికైనా మేలుకో. ఎందుకంటే నువ్వు ఇంకా నేను చైర్మన్ అనే రూపంలోనే ఆ భ్రమలను బతుకుతున్నావు. ఎక్కడన్నా ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించుకో.
దానికి మేము సజెషన్ అవసరమైతే లెటర్ ప్యాడ్ ఇచ్చి అక్కడ పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకండి. అది మీ వయసుకు తగ్గిన గౌరవం కాదు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం. 20 సంవత్సరాలు రాజకీయం చేసి మరి ఈ పిచ్చి నాటకాలు ఎందుకో, బీజేపీ కౌన్సిలర్ని కొనడం ఎందుకో, మభ్య పెట్టడాలు ఎందుకో, అంతా నీ చిల్లర రాజకీయాలు మా ముందర పనికిరావు. నువ్వు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తీసుకుంటున్నాను. బీజేపీ సహాయం ఎందుకు అడుగుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? బీజేపీ అవసరం లేదంటావు, బీజేపీ విరుద్ధం అంటావు. బీజేపీ కౌన్సిలర్ ఎందుకు మభ్య పెడుతున్నావు? మా బీజేపీ కౌన్సిలర్ కానీ ఇతర కౌన్సిలర్ కానీ ఎవరు మభ్య పెట్టలేరు, ఎవరు కొనలేరు. మీ యొక్క వాల్యూ అక్కడనే ఓవైసీ నగర్ అంతవరకే పరిమితం. మా బైసా రాబోయే రోజుల్లో పట్టణ అభివృద్ధి లక్ష్యమే ధ్యేయంగా మేము ముందుకు సాగుతాం. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ యంగ్ అండ్ డైనమిక్ అందరూ దాదాపు గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎంపీడీఓ కానీ కమిషనర్ కానీ బైసా పరిసర ప్రాంతాలలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళ లాంటి ఆఫీసర్లు అభివృద్ధి చేయడానికి కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లో చేరితే వాళ్ళని మీ గుండాయిజంతో భయపెట్టి ఇక్కడ డ్యూటీ చేయకుండా ప్రతి కమిషనర్ని భయపెట్టడమే మీ పనిగా మారింది. అవినీతిలో మీరు మునిగిపోయారు. ఆఫీసర్లని పనిచేయడం లేదు. దీనిపైన మేము ఉన్నత స్థాయి అధికారులకు కూడా చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అలాగే కలెక్టర్ గారికి, సిడిఎం ఆఫీసర్ గారికి, ఇంకా సీఎం తెలంగాణ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ అది తయారైంది. ఆఫీసర్లు ఇంత జూలుమవుతున్నది. కానీ దీన్ని పట్టించుకోలేకపోతే ఆఫీసర్ల గోడు ఎవరు చెప్పుకోవాలా? వారిపైన రేపు అటాక్ అయితే ఎవరు బాధ్యులు? గవర్నమెంట్. మీరు దీనికి బాధ్యులు. అలాగే జాబిర్ అహ్మద్ బైసాలో మతకల్లాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇవాళ పోలీసుల ముందే ఛాలెంజ్ చేశారు. ఏమైనా మేము చెప్పిన ఆర్డర్ పాస్ చేయకపోతే ఇద్దరు ఎలక్షన్స్ డిక్లేర్ చేయకపోతే మేము మతకల్లాలు సృష్టిస్తామని, దానికి బాధ్యులు మీరేనని ఇవాళ బహిరంగంగా ప్రకటించారు. పోలీసులకు మేము కూడా ఒకటే విన్నపిస్తున్నాం. బహిరంగంగా ఛాలెంజ్ చేస్తామని చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. మేము శాంతియుతంగా హిందూ ముస్లిం అందరూ కలిసి ఈ ప్రజాస్వామ్యం అంతా గవర్నమెంట్ ఎన్నుకోబడ్డది కాబట్టి పోలీసులకు మేము ఏ విధమైన సహకారం అందిస్తాం, రాత్రి పౌరులు ఎప్పుడైనా. కాబట్టి మీరు శాంతియుత వాతావరణం మేము ఇప్పటికీ కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. अस्सलामुअलैकुम, मैं बीबी खुतीजा भैंसा वाइस चेयरमैन। आज कॉप्शन मेंबर का मीटिंग था बल्दिया में। इलेक्शन था जिसके दौरान हमारे एक कैंडिडेट को मिसगाइड करके ज़ोर ज़बरदस्ती से हाथ उठाने लगा एमआईएम वाले। फिर बाद में वहाँ पे गाली गलौज शुरू कर दिए, लड़ने को आए। इसके वजह से हम लोग बाइकआउट कर दिए मीटिंग। जिसके बाद जाबिर अहमद काउंसलर गाली गलौज करके कमिश्नर को भी धमकी दे के वल्गर लैंग्वेज यूज़ करके गाली गलौज करके भैंसे को अंगार लगाने की धमकी दिए पुलिस बड़े ऑफिसर्स के सामने। अगर गांव में भैंसे में हम अमन और शांति के लिए यहाँ पे कोई डिस्टर्ब नहीं होना बोल के सबके भलाई के लिए चेयरमैन वाइस चेयरमैन का रोल अदा कर रहे। यहाँ से कुछ भी उन लोग धमकी दिए बाद गांव में कुछ भी होगा तो इसके जिम्मेदार जाबिर अहमद रहेंगे काउंसलर। हम ऑफिसरों से गुजारिश करते इन पे सुमोटो केस बुक करके फौरी कार्रवाई की जाए। ఈరోజు బైంసా మున్సిపాలిటీలో కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎన్నికల సమయంలో ఏదైతే ఎంఐఎం పార్టీ బీజేపీ కౌన్సిలర్లకు ఆమెకు భయభ్రాంతుల్లో గుర్తు చేసి ఏదో నమ్మకమైన మాటలు చెప్పి బలవంతంగా ఆమెకు చేతులు లేపించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అప్పుడే దాన్ని మేము ఖండించి ఆ కోఆప్షన్ ఎన్నికలను నిలిపివేయడం జరిగింది. తర్వాత కూడా కోఆప్షన్ను సజావుగా జరపాలన్నా కూడా తర్వాత కూడా అదే ధోరణితో ఉండటం వల్ల తర్వాత కమిషనర్ గారు కూడా మాకు ఈ ఎన్నికను ఆపివేయడంతో మేము బహిష్కరించి బయటకు రావడం జరిగింది. తర్వాత కూడా ఏదైతే ఎంఐఎం గుండాగాళ్ళు ఇక్కడ ఇంతకుముందు రాజ్యాన్ని వెళ్ళిన జాబీర్ అహ్మద్ మేము ఊరుకోము, బైంసాకు మత కల్లోల రూపంలో మేము గొడవలు చేస్తామని సభాముఖం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా గలీజ్గా వల్గర్ మాటలతో మాట్లాడి ఆయనకు కూడా భయభ్రాంతులుగా గురి చేయడం జరిగింది. దాంట్లో ఎంఐఎం కౌన్సిలర్లలో ఏదైతే అవుట్ స్టాండింగ్ రూపంలో ఉండి కూడా ఇంకా అక్కడ వచ్చి దౌర్జన్యంగా ఏదైతే గుండాయిజంగా
చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వరి ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా తదితర అంశాలపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. రైతుల సమస్యలపై చర్చతో ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల సమస్యల గురించి, ఈరోజు వడ్ల కొనుగోలు గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు కామారెడ్డి ఆర్ఎన్బి ఇక్కడ బిల్డింగ్లో మన జాయింట్ కలెక్టర్ గారు, వాటితో పాటు సివిల్ సప్లై నుంచి మా ఏఎంసీ చైర్మన్లు అందరూ కూడా, అన్ని మండలాల చైర్మన్లు, మరి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు అధికారులు, వారితో పాటు మరి రైస్ మిల్లర్సు, ఫార్మర్సు, తర్వాత లీడర్స్ అందరం కలిసి ఈరోజు వాళ్ళతో నేను రివ్యూ చేయడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎక్కువ ఉన్నారు, చాలా పేద రైతులు ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఎండ తీవ్రత బాగా ఉన్నది. ఎక్కడ కూడా రైతులకు రైస్ మిల్లర్ నుంచి కానీ, ట్రాన్స్పోర్టేషన్ నుంచి కానీ, లారీల నుంచి కానీ ప్రాబ్లం కావద్దు, తూకం కూడా తీయద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈరోజు 8 మండలాల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి రిపోర్ట్ పోతా ఉంది. రేపటి నుంచి కూడా ఏ రైస్ మిల్లకు కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రైతు కూడా, ఇక్కడ మా మార్కెటింగ్ చైర్మన్లు కూడా ఉన్నారు కనుక, మా అధికారులు, మా నాయకులు కూడా ఉన్నారు కనుక అందరం కలిసి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. కార్మిక చట్టాలను రద్దు చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకుడు చాడా వెంకట్రెడ్డి హితవు పలికారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం మారిందని, కార్మిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. మేడేను పురస్కరించుకొని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో ఏఐటియుసి రాష్ట్ర నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో ఎర్ర జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి బోయిన్పల్లి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున మేడే ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్, దేవేందర్ తదితరులు హాజరయ్యారు. కార్మికుల హక్కులు, చట్టాలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమదోపిడీ చేస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం, వారి అభ్యున్నతికి ఏఐటియుసి పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. పంట చేతికొచ్చిన రైతులు మిల్లుల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాత విధానాన్ని అనుసరించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పని భద్రత ఈ రెండు ప్రభుత్వాలు కల్పించాలని సిఐటియు తాటికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావులు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద సిఐటియు జెండాను
ఎడ్లవల్లి గాంధీ రామ్మోహన్ ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. तुम मले